హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారి అభిమానుల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి కష్టాల్లో మనకి బాగా గుర్తుంటే ప్రజెంట్ మనం విశాఖపట్నం సాగర తీరంలో కరెక్ట్గా ఆర్కే బీచ్ దగ్గరలో ఉన్నాం. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే దగ్గరలో ఉన్నటువంటి నోవోటెల్ హోటల్లో పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టి బంధించినప్పటి పరిస్థితులు మనందరికీ తెలుసు. అప్పట్లో పోలీసులు పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారో మనందరికీ కళ్ళకు కట్టినట్టుగా ఆ రోజు మనం చూసాం. అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారిని దూరంగా నుంచి అయినా చూడడానికి చాలా మంది వచ్చారు. ఎవరిని కూడా ఈ రోడ్డు అటువైపు నుంచి ఇటువైపు నుంచి ఎవరిని కూడా రానివ్వని పరిస్థితి అయితే అప్పట్లో ఉంది. కానీ ఒక లేడీ గోవిందమ్మ గారు మనందరికీ తెలుసు. ఆ టైంలో ఒక చిన్న పాపను వేసుకుని పవన్ కళ్యాణ్ గారి కోసం ఇక్కడే దాదాపు అంటే కొంచెం ఎదర ప్లేసు ఇలాగే నుంచుని ఉన్నటువంటి ఆవిడ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో జెండా పట్టుకుని పవన్ కళ్యాణ్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎదురుగుండా హోటల్లో ఈ రోజు 3 రోజుల పర్యటన నిమిత్తం ఆయన పార్టీ కార్యక్రమాలకు వచ్చారు. ఇప్పుడు ఈ రోజు కూడా భార్యాభర్తలు ఇద్దరు పిల్లతో సహా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఏంటమ్మా పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వచ్చారా? చూడడానికి వచ్చానండి. ఏంటి ఇంత ముందు కలిశారు కదా పవన్ కళ్యాణ్ గారిని? సార్ అంటే ఇప్పుడు చూడడానికి జస్ట్ ఇలా చూస్తే చాలండి ఆనందం. ఆయన ఎప్పుడు వచ్చినా చూడాలనిపిస్తుంది అండి. ఆయన చూస్తే చాలు ఎక్కడలేని ఆనందం. కాదు సార్ ఎక్కడ మీటింగ్ సభలైనా పిఠాపురం కూడా వచ్చారు. వచ్చాం సార్. ఎక్కడ అన్ని వెళ్తాం సార్. మన శ్రీకాకుళం దగ్గర ప్రతి ఒక్కదానికి వెళ్తాం రాజుబాబు కూడా వెళ్ళాం సార్. అక్కడ కూడా మా దేవుడి కోసం ఎంత చేసినా తప్పు లేదు సార్. ఇంకా చెయ్యాలి. ఆ రోజు మీరు ఒక మాట అన్నారు, నేను పవన్ కళ్యాణ్ గారి కోసం నా కుటుంబాన్ని వేసుకుని ఇక్కడికి వచ్చాను. నాకు పవన్ కళ్యాణ్ గారిలో ఒక కుటుంబ సభ్యుడు కనిపిస్తున్నాడు. రేపటి మా పిల్లల కోసం ఆయన ఒక భవిష్యత్తులా కనిపిస్తున్నారు అని ఈ రోజు అధికారంలోకి వచ్చారు. తెలగో గత 5 సంవత్సరాల్లో కూలిపోయి నాశనం అయిపోయింది. మా పిల్లల భవిష్యత్తు అయినా బాగుండాలి అని నా అన్న ప్రాణాలు ఎక్కడ పోతాయని మా ప్రాణాలు అడ్డంగా పెట్టి మేము ఉన్నాం సార్. అంతే. ఆ రోజు చాలా ఇబ్బందులు పెట్టారు ఇదే రోడ్ లో. మీకు అక్కడ నోటల్ తిండి తినకుండా తినే ఇలా ముద్ద నోట్లో పెడితే లేపించేసేవారండి. ఆ జెండా ఎందుకు తీసిపడంటే జెండా ప్రాణమైనా పోతే పర్వాలేదు కానీ జెండా తీసే ప్రసక్తి లేదని సార్ ఇప్పటికీ అలాగే నించుంటారు సార్. ఆ మనిషి అక్కడ వచ్చి చంపేసినా కూడా నేను అలాగే నించుంటాను. నా ప్రాణం చిన్నదున్నా మాత్రం నా అన్న పేరే నేను చెప్తాను. ఏంటమ్మా అసలు అప్పటికి ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి మార్పు ఏమన్నా కనిపిస్తుందా? చాలా మార్పు కనబడుతుందండి. ఎందుకంటే అప్పటికి నా అన్న అలాగే ఉన్నారు. ఇప్పటికి ప్రజలు ఆయన ప్రజలు తప్ప వేరే ప్రపంచం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఆయన తప్ప వేరే ప్రపంచం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది నాయకులు, మనం పేర్లు అనవసరం, గతంలో వాళ్ళందరూ మనం చెప్పింది వేరు చేసేది వేరు ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారిలో మీకు ఏమన్నా కనిపిస్తుంది? ఆయన చెప్పిందంటే కరెక్ట్ చేస్తారండి. పలాంది చెప్పిందంటే వెంటనే చేసేస్తారు. అది సార్ ఆయన వ్యక్తిత్వం, ఆయన మంచితనం, మా ప్రజలు చూసి ఆయన చూసి ఇప్పుడు మేము ఒక్క మెతుకు తింటున్నామంటే మా అన్న వల్లే సార్. ఎందుకనమ్మా అంత అభిమానం? అసలు ఎందుకని వస్తుంది? పిచ్చి సార్. అంటే ఆయన అందరిలాగా కాదండి. అంటే అంత పెద్ద పదవిలో ఉండి అంత పెద్ద స్టార్ అయ్యిండి ఆయన ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి చూస్తున్నాం. ప్రజలు అనే వస్తున్నారు కానీ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ రాలేకపోయారు. కానీ ఈయనే ప్రజలు అంటే నేను బ్రతికినా కూడా ప్రజల్లోనే బ్రతకాలి, నేనున్నా నా చావైనా 7 అంగుళాలు చాలు అన్నారు సార్. మాకు మాత్రం మా అన్న చాలు. అంటే ఇక్కడ అరకు పాడేరు ఏరియాలో పవన్ కళ్యాణ్ గారు చాలా మందికి గిరిజనుల బిడ్డలకి ఒక సొంత కొడుకులాగా, ఒక సొంత బిడ్డలాగా నిజంగా ఇంటికి చెప్పులు పంపిస్తున్నారు, రగ్గులు పంపిస్తున్నారు. అది వాళ్ళు చేసుకున్న అదృష్టం సార్. ఇది మేము ఇది ఒక ఆంధ్రప్రదేశ్ చేసుకున్న మేర మహిళగా నేను చెప్తున్నాను. ఇది చాలా అదృష్టం సార్. పవన్ కళ్యాణ్ గారు ఎలా అనిపిస్తుంది అంత దగ్గరగా? వచ్చే 5 సంవత్సరాల్లో సీఎం చేసుకుందాం అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు అలా చూడాలని కోరుకుంటారంటారా? మరి ఖచ్చితంగా అవుతారు సార్. ఇప్పుడిప్పుడే మంచి పనులు చేస్తున్నారు, ఖచ్చితంగా అవుతారు సార్. మేమందరం ఉన్నాం, గెలిపించుకొని చేసుకుంటాం సార్ మా సార్ని సీఎం. ఈసారి ఏంటి ఎలా ఉంది మీ పరిస్థితి? అప్పటికి ఇప్పటికి గతంలో వైఎస్ఆర్సీపీ చాలా ఇబ్బందులు పెట్టిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఏమన్నా మాట్లాడారు? అప్పుడు పిలిచి మాట్లాడారు. అన్ని మా యోగక్షేమాలన్నీ తెలుసుకున్నారు, ఫోన్లు చేశారు. మేము ఎక్కడున్నాం ఏంటి, మీ ఏంటమ్మా మీరు ఏమైనా చదువుకున్నారంటే లేదు సార్ నేను చదువుకోలేదు. ఎప్పటికప్పుడు ఫోన్లు చేసి మా యోగక్షేమాలు అడుగుతారు సార్. పాప హెల్త్ బాగోలేదు అని అన్ని చెప్తాం. మొన్నే ఫోన్ వచ్చింది సార్. మళ్ళీ అయితే అలాగేనమ్మా మరి ఫోన్ వస్తే తొందరలో కలుద్దురు, మళ్ళీ కలుద్దామమ్మా అనేసి అన్నారు సార్. మీరు ఆటోనా? ఆటో అద్దాడు ప్రెసెంట్ అద్దాడు అప్పుడు పోయింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా ఇది చేసేసారు.
అటు బద్దలు కొట్టేసి పైపుల్లోని ఇసుక పోసేయడం, యూరిన్ అది పోసేయడం, పాడు చేసేయడం. ఇప్పుడు అద్దాటో వేసుకొని నాబాబు గారు పిలిపించి ఆటో ఎక్కిస్తున్నామ్మా మీరు బాధపడకుండా సార్ ఉన్న దాంట్లోనే బ్రతుకు అంతే. కానీ మా అన్న మాత్రం బాగుండాలి. మేము ఏదైనా పర్వాలేదు, మా అన్న బాగుండాలి అంతే. బాగుంటే ఎంతో మందికి మేము ఎలాగో మాది 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు నరకం చూసాము, చావంచుల దాకా వెళ్ళిపోం. మా పిల్లలు బాగుండాలి. కాకపోతే ఇదంతా బాగుండాలంటే మా అన్న మాకు సీఎం కాదు. ఆ నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, ఇలా మీ పిల్లలకి రేపటి తరానికి ఉపయోగపడతారు? ఖచ్చితంగా అవుతుంది. మేము చేసుకుంటాం దగ్గర నుంచి. 30 సంవత్సరాలు ఎలా అనిపించింది అంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిర్మాణం కోసం సంవత్సరంన్నర తర్వాత ఇప్పటి వరకు ప్రజల కోసమే పనిచేశారు. అంటే ఎవరైనా అధికారంలోకి వస్తే పార్టీని ఇంకా బలం చేసేసుకుంటారు, కానీ సంవత్సరం వరకు పార్టీని ఎక్కడా పట్టించుకోలేదనే విమర్శ ఉంది. ప్రజలే ముఖ్యం అని చెప్పే ఒక మంచి వాతావరణం కూడా ఉంది. విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తారు. ఒక మనిషి ఎదిగినప్పుడు ఎవరు చూడలేరు, వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. మా అన్న మంచి పనులు చేస్తూనే ఉంటాడు. నమ్మకం ఉందా ఆయన ఏం చేసినా సరే ప్రజల కోసం చేస్తారు? అమ్మ ఆయన కోసం నమ్మకం లేకపోతే ఎంతవరకు రాము సార్. ఆయన అంటే ఫుల్ నమ్మకం మీద ఎంతవరకు వచ్చింది. కరెక్టే సార్, తిరుగులేదు సార్, ఆ మాటకి ఎదురు లేదు సార్. ఆయన ఏం చేసినా సరే ఒక ముందు చూపుతో బాగా ఆలోచించి మాట్లాడతారు, చేస్తారని చాలా మంది ఆలోచనలను ఎప్పుడు ప్రజలకి మంచి ఎప్పుడు చేయాలనే ఆయన ఆలోచన విధానం వెళ్తూ ఉంటది సార్. ఆ రోజు మీరు చూసుంటారు పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టినప్పుడు, ఇప్పుడు అలాగే డిప్యూటీ సీఎం హోదాలో కనిపించారు. అప్పటికి ఇప్పటికి మీ ఫీలింగ్ ఎలా ఉంది? అప్పటికి అలాగే ఉంది సార్, ఇప్పటికీ అలాగే ఉంది సార్. కానీ మా అన్నని ఎంత ఇబ్బంది పెట్టారు మాకు మాత్రమే సార్. ఆయన ఎక్కడ చంపేస్తారని, ఎక్కడ ఏది చేసేస్తారని చెప్పి వైసీపీ వాళ్ళు చేసింది అంతా ఇంత కాదు. ఎక్కడైతే వాళ్ళు స్ట్రైట్ గా వచ్చి చేయరు సార్, అడ్డవేతంగా వచ్చి చేస్తారా అనే భయంతో మేము అక్కడ 3 రోజులు ఉండిపోయాం సార్. మాకు ఏదైనా ఇంకా ఆ థాట్ లేదండి, ఎందుకంటే పిచ్చి ఆయన మీద ఉన్న పిచ్చి అలా చేస్తారు. ఏదో చేసేస్తారేమో, ఏదో అవుతారేమో అనేసి భయం మీద అనేసి నా ప్రాణాలకు అడ్డుపడైనా సరే ఎలాగైనా సార్ని ఇక్కడ నుంచి క్షేమంగా వెళ్ళిపోవాలి, ఆయనకి ఏ లోటు పట్ల లేకుండా క్షేమంగా వెళ్ళాలనేసి నేను ఆ రోజు కూర్చున్నాను. ఈ రోజు అయితే ఇక్కడ పోలీసులు పవన్ కళ్యాణ్ గారిని హోటల్లో ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు అదే పోలీసులు పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీగా ఉన్నారు. అదంతా దేవుడు చేసిన అదృష్టం సార్. నా అన్న ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా, ఆనందంగా, ఒక వేరే మహిళగా ఆనందపడుతున్నాను సార్. థ్యాంక్ యూ.